ఐటీ కారిడార్ ఫేజ్ మార్చిలా గ్రేటర్ హైదరాబాద్ లో నేడు భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హెచ్ఎండిఏ పరిధిలో ఏకంగా 16,74.78 కోట్ల రూపాయల విలువైన పలు మెగా ప్రాజెక్టులకు సీఎం నేడు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందులో భాగంగా 161 కోట్లతో నిర్మించనున్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శాశ్వత కార్యాలయ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ చేస్తారు. ఈ మెగా డెవలప్మెంట్ లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా మియాపూర్ నుండి ఆల్విన్ ఎక్స్ రోడ్స్ వరకు 530 కోట్లతో నిర్మించనున్న భారీ 6 లేన్ల ఫ్లైఓవర్, షేర్లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద 308 కోట్లతో కొత్త ఆర్ఓబి నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు 66.63 కోట్లతో పూర్తి చేసిన బాజ్పల్లి ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెస్తారు. వీటితో పాటు 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ భవన నిర్మాణానికి, మాదాపూర్, నానక్ రామ్గూడలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లకు కూడా నేడే శ్రీకారం చుట్టనున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో అయితే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. గుడ్ మార్నింగ్ శాలిని. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగర అభివృద్ధిపై దృష్టి సారించాలని చెప్పవచ్చు. ఎందుకంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నగరంలో ఉన్నటువంటి 3 కమిషనరేట్లను ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాటిని 3 మున్సిపల్ కార్పొరేషన్లు చేయడం, దీంతోపాటు మరోవైపు 4 కమిషనరేట్ చేసి మొత్తం కూడా అభివృద్ధి మొత్తం నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు పేరుకపోయినటువంటి గత కొంతకాలుగా పేరుకపోయినటువంటి సమస్యలు మొత్తం కూడా పూర్తిగా సాల్వ్ చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 1500 కోట్ల అభివృద్ధి సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. నిన్న మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ని భవనాన్ని ప్రారంభించారు. దీంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉప్పల్ బగాయత్ కావచ్చు, మరోవైపు కొన్ని కారిడార్ ఉప్పల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ సంబంధించిన పరిసర ప్రాంతాలకు వెళ్ళేటువంటి రోడ్స్ కారిడార్కి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇక అదే తరహాలో ఈరోజు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 1600 కోట్ల మేరకు అభివృద్ధి పలు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేసే అవకాశం. ఇందులో భాగంగానే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని ఓపెన్ చేస్తారు. దీంతో పాటు నానక్ రామ్గూడలో దాదాపు ఇంటిగ్రేటెడ్ స్కూల్ సంబంధించిన దాదాపు 200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. దీంతో పాటు నానక్ రామ్గూడలో ఉమెన్ హాస్టల్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. దాదాపు 14.40 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు 308 కోట్లతో షేర్లింగంపల్లి నుంచి ఆర్ఓబి నిర్మాణ పనులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఇక మియాపూర్ చౌరస్తాలో ఒక ఫ్లైఓవర్ నిర్మాణానికి దాదాపు 530 కోట్లతో శంకుస్థాపన చేయడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. 110 కోట్లతో శంకర్పల్లి నుంచి దాదాపు ఎంజీఐటీ నుంచి వెళ్ళేటువంటి మణికొండ పైప్ లైన్ రోడ్ల నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. ఇక ఓఆర్ఆర్ ఎడమవైపు గచ్చిబౌలి నుంచి ఓఆర్ఆర్ వెళ్తున్నటువంటి కారిడార్కి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించిన దానిపై దాదాపు 26.50 కోట్ల మేరకు ఈ యొక్క శంకుస్థాపన, అంటే మొత్తం దాదాపు 1674.74 కోట్ల మేరకు ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క 3 కమిషనరేట్ పరిధిలో కూడా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావించింది. ఎందుకంటే గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఈ పనులు మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాతనే ఎలక్షన్స్కి వెళ్ళాలని రాష్ట్ర ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇందులో భాగంగానే పలు అభివృద్ధి కార్యక్రమాలు, అంటే 3 మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే నిన్న మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 1500 కోట్ల మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఇక ఈరోజు అదే తరహాలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నూతనంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణాన్ని ఓపెన్ చేయడంతో పాటు అక్కడ పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ఈరోజు ముఖ్యమంత్రి దాదాపు 1674.74 కోట్ల మేరకు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం 6 గంటలకు శంకుస్థాపన చేసే అవకాశం కనబడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.